చాలా మంది లైఫ్‌లో నేను అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, అది కావాలి, ఇది కావాలి అనుకుంటారు. బట్ ఎట్ ద ఎండ్ అందరూ ఏం చేస్తారు? యెస్, నేను కూడా ఒకప్పుడు అదే ప్లేస్‌లో ఉన్నా. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఈస్ అభినందన్, బట్ యూ కెన్ కాల్ మీ అభి. హానెస్ట్‌గా చెప్పాలి అంటే ఈ వీడియో నాకు ఎలా స్టార్ట్ చేయాలో కూడా అర్థం కావడం లేదు. ఎందుకంటే ఇది నా జస్ట్ ఇంట్రడక్షన్ వీడియో అయితే కాదు. దిస్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ మై స్టోరీ. నేనొక నార్మల్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన ఒక యావరేజ్ స్టూడెంట్‌ని. ప్రెజెంట్ అయితే బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. చాలా మంది స్టూడెంట్స్‌కి ఉండే డౌటే నాకు కూడా ఉండేది. అసలు ఈ లైఫ్‌లో ఎలా సెటిల్ కావాలి? కెరియర్ ఎలా బిల్డ్ చేయాలి? ఈ ఏఐ జనరేషన్‌లో నేను కోడింగ్ నేర్చుకోవాలా వద్దా? కంటెంట్ క్రియేషన్ చేయాలా? లేకుంటే కాలేజ్‌కి వెళ్ళాలా? ఇలా థౌసండ్స్ ఆఫ్ థాట్స్‌తో నా బుర్ర అయితే వేడెక్కిపోయేది. ఇప్పుడున్న జనరేషన్‌లో చాలా మంది స్టూడెంట్స్ అంతెందుకు నా ఫ్రెండ్సే ఫస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయాలి. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి జాబ్ సెర్చింగ్ చేసుకోవాలి. లైఫ్‌లో సెటిల్ కావాలి. బట్ అది అందరు చేస్తారు. రొటీన్ వర్క్ అది. బట్ నాకెందుకో అలా కాకుండా డిఫరెంట్‌గా చేయాలన్న థాట్స్, ఆలోచనలు ఎప్పుడూ నా మనసులో ఉంటాయి. యెస్, నేను కూడా జాబ్ చేయాలి. కానీ మనం జాబ్ చేసే ప్రాసెస్‌లో మనం ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాం? అసలు ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం? మన ప్రాబ్లమ్స్ ఇంకొకళ్ళు ఫేస్ చేయకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఇలాంటి థాట్స్ నా మైండ్‌లో ఎప్పుడు రన్ అవుతూ ఉండేవి. అప్పుడు నాకు ఆలోచన అయితే వచ్చింది. నేను నా జాబ్ కోసం ప్రిపేర్ అయ్యే ఈ 3 ఇయర్స్‌ని కంటెంట్‌గా మార్చి ఒక డాక్యుమెంటేషన్ జర్నీలా వేరే స్టూడెంట్స్‌కు హెల్ప్ అయ్యేలా చేయాలన్న థాట్ ఎప్పుడు నా మైండ్‌లో అలానే ఉండేది. జర్నీ ఒక నలుగురికి యూజ్ అయ్యేది. నేను ఏమేం ఫెయిల్యూర్స్ ఫేస్ చేశాను, నేను ఎలా సక్సెస్ అయ్యాను, నేను ఎక్కడ బ్యాక్ స్టెప్ తీసుకున్నాను, ఎక్కడ ఫార్వర్డ్ స్టెప్ తీసుకున్నాను. ఇలా ఒక జర్నీని ఇన్స్పిరేషన్‌గా తీసుకుంటే ఇంకొక పర్సన్‌కి ఒక ఐడియా వస్తుంది. సో మనం ఇలా చేయాలి. సో ఇలా చేయొద్దు, దిస్ ఇస్ ద రాంగ్ వే. అందుకే 2025లో నా కంటెంట్ క్రియేషన్ జర్నీని అయితే స్టార్ట్ చేశాను. స్టార్టింగ్‌లో నాకు అస్సలు వ్యూస్ వచ్చేటే కాదు. అసలు ఫాలోవర్స్, వ్యూస్ అసలు జీరో. లిటరల్‌గా చెప్పాలంటే నాకు 100 వ్యూస్, 150 వ్యూస్, 200 వ్యూస్ ఇలా వచ్చేవి. అప్పుడప్పుడు చాలా బాధపడేవాడిని. నేను ఒక్క వీడియో కోసం 2-3 అవర్స్ కష్టపడి ఎడిట్ చేసి, దాన్ని స్క్రిప్ట్ చేసి, నైట్ అంతా కూర్చొని వర్క్ చేసి, మార్నింగ్ లేవగానే ఫ్రెండ్స్ అందరికి షేర్ చేస్తే వచ్చిన రిజల్ట్స్ 300 వ్యూస్, 400 వ్యూస్. కానీ ఈ కష్టపడే ప్రాసెస్‌లోనే చాలా మంది ఇక్కడనే గివప్ ఇస్తారు. బట్ నేను మాత్రం గివప్ ఇవ్వకుండా కష్టపడుతూ అలాగే నేను మెల్లిమెల్లిగా కోడింగ్ నేర్చుకుంటూ HTML, CSS, జావా స్క్రిప్ట్, రియాక్ట్ ఇలా ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ నేర్చుకుంటూ, అలాగే దాంతోపాటు ప్యారల్‌గా జావా నేర్చుకుంటూ, ఎంసెట్ స్టూడెంట్స్ కోసం ఫ్రీ రిసోర్సెస్ ప్రొవైడ్ చేస్తూ, బీటెక్ స్టూడెంట్స్ కోసం కోడింగ్ ప్లాట్‌ఫామ్స్ ప్రమోట్ చేస్తూ, నేనైతే ఇప్పుడైతే 7.6K ఫాలోవర్స్ దగ్గర అయితే ఉన్నాను ఇన్‌స్టాగ్రామ్‌లో. ఈ నా 1.5 ఇయర్ జర్నీలో నాకైతే ఒకటి అర్థమైంది. సక్సెస్ అనేది ఓవర్ నైట్ రాదు. మనం కన్సిస్టెంట్‌గా వర్క్ చేస్తూ, ఎఫర్ట్స్ పెడుతూ, చేస్తున్న బోరింగ్ థింగ్స్‌ని చేస్తూ ఉంటే వన్ డే మనకు సక్సెస్ అయితే వస్తదని నా మైండ్‌లో అప్పుడు అర్థమైంది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, రిమెంబర్ వన్ థింగ్, గుడ్ థింగ్స్ టేక్స్ టైమ్, అ లాట్ ఆఫ్ టైమ్. ఫస్ట్ మీరు మీ లైఫ్‌లో ఏం చేయాలో డిసైడ్ అవ్వండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక డైరెక్షన్ లేనిది మనం బైకే డ్రైవ్ చేయం. సో అలాంటిది మన లైఫ్‌ని ఎలా డ్రైవ్ చేస్తాం? ఒకసారి మీరే ఆలోచించండి. సో నేనేమంటున్నానంటే, మీరు మీ లైఫ్‌లో ఏం చేయాలో ఇప్పుడే డిసైడ్ అవ్వండి. ఇంకా లేట్ అయింది ఏం లేదు. మీరు ఒకవేళ 15-18 ఏజ్‌లో ఉంటే ఇప్పుడే డిసైడ్ అవ్వండి. ఐదర్ మీ ఏజ్ ఎక్కువ ఉంటే ఇప్పటికి లేట్ అయింది ఏం లేదు. మీరు ఇప్పుడే ఎట్ దిస్ టైమ్ మీరు డిసైడ్ అయిపోండి. ఒక పేపర్ మీద రాయండి. ఆ పేపర్ తీసి వాల్‌కి స్టిక్ చేయండి. అప్పుడు మీరు డైలీ మార్నింగ్ లేసి చూడగానే మనమైతే ఈ గోల్ కోసం ప్రిపేర్ అవ్వాలన్న థాట్ ప్రతిరోజు మన బ్రెయిన్‌లో అయితే ఉంటుంది. ప్రిపరేషన్ అయ్యే జర్నీలో నేనైతే మీకు హెల్ప్ చేస్తాను. మీ ప్రొడక్టివిటీ లెవెల్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, మీకు టిప్స్ అండ్ ట్రిక్స్ ఇవ్వడానికి, ప్రొక్రాస్టినేషన్‌ని ఎలా ఆపడానికి, డిస్ట్రాక్షన్ నుంచి ఎలా దూరం ఉంచాలి, ఇలా టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియోస్‌తో, కోడింగ్ వీడియోస్‌తో, ట్యుటోరియల్స్‌తో నా లైఫ్‌ని డాక్యుమెంట్ చేసి మీకు రోడ్ మ్యాప్‌లా అయితే ఇస్తాను. మన అకౌంట్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో ఎండ్ చేసే టైంకి నేనైతే మీకోటి చెప్దాం అనుకుంటున్నాను. ఎప్పుడైతే నీ గోల్‌కి ప్రిపేర్ అయ్యే ప్రాసెస్‌ని నువ్వు లవ్ చేస్తావో అప్పుడే నువ్వు లైఫ్‌లో సక్సెస్ అయినట్టు. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. చెప్పిందైతే అర్థమైంది కదా! డిస్ట్రాక్షన్స్ అన్నీ పక్కన పెట్టండి. ఆ ఫోన్ అయన్నీ పక్కన పెట్టి లైఫ్‌లో కష్టపడడం మొదలుపెట్టండి. కష్టపడి మన ఫ్యామిలీని మనమే చూసుకోవాలి. మనకంటూ ఎవరు లేరు. మనది ఒక మిడిల్ క్లాస్. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీడియో ఏం కావాలో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇలాంటి కంటెంట్ కోసం అకౌంట్‌ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మిస్ అవ్వకండి.